ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి బాధ్యత తనదని, ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో పెండింగ్లో ఉన్న అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తామని గ్రామీణ అభివృద్ధి శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలియజేశారు. రాష్ట్రంలోని అన్నదాతలందరినీ ఆదుకుంటామని, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అన్ని రకాల వసతులు కల్పించి విద్యార్థి నిరుద్యోగులకు అండగా ఉంటామని సీతక్క తెలియజేశారు. గతంలో మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా వివిధ హోదాలలో ఉండి బోత్ నియోజకవర్గ వెనుకబాటుకు కృషి చేసి 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఇక్కడ సమస్యలు అలాగే ఉన్నాయంటే గత పాలకుల నిర్లక్ష్యమే కారణమని అన్నారు. అధికారమే లక్ష్యంగా, సంపాదనే ధ్యేయంగా పనిచేసేవారిని ఈ పార్లమెంటు ఎన్నికలలో ఓడించి ఉద్యమ నాయకురాలిగా, ఉపాధ్యాయురాలిగా ఆదిలాబాద్ ప్రజల ప్రశ్నించే గొంతుక ఆత్రం సుగనని భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంటుకు పంపించాలని అన్నారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యమని బోత్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర మంత్రి సీతక్క కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. మరియు అదేవిధంగా ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మా డైనామిక్ లీడర్ సమ్మక్క సారక్క వారసురాలు 24 అవర్స్ వర్క్ చేసిన అలసిపోయినటువంటి మహిళ, ప్రజల్లో ఉండాలి, ప్రజల సమస్యల్లో ఉండాలి, వాళ్ళ సమస్య పరిష్కారం అవుతేనే ఆనందంగా ఫీల్ అయ్యేటువంటి ఒక గొప్ప మహానీయురాలు. ములుగు నుంచి హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్, మళ్ళీ ములుగు, నిత్యం అక్కడి నుంచి ఇక్కడికి నుంచి అక్కడికి ఇన్ఛార్జిగా పంచాయత్ రాజ్ మంత్రివర్యులు మరియు అదేవిధంగా శిశు సంక్షేమ శాఖ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జి మంత్రివర్యులు సీతక్క గారికి, ఒక పేరింటి బిడ్డ ఒక మన ఇంద్రమ్మ ఇంట్లో పుట్టినటువంటి బిడ్డ, ఆ బిడ్డను గుర్తించి డబ్బుకు పేదరికానికి పోటీపడి గెలిచినటువంటి కుమ్రం భీం వారసుడైనటువంటి ముద్దు బిడ్డ, మరి ఖానాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే వెడప పొంచు పటేల్ గారికి, అదేవిధంగా అన్న తూల అరుణ్ రెడ్డి గారికి, అదేవిధంగా ఆసిఫాబాద్ డిసిసి విశ్వప్రసాద్ అన్న గారికి, గోక గణేష్ రెడ్డి అన్న గారికి, నర్సయ్య అన్న గారికి, మరియు అదేవిధంగా ఇక్కడ నాతో పాటు బడిలో ఉన్నటువంటి పార్లమెంటు బడిలో ఉన్నటువంటి ఇద్దరు మిత్రులు ఉన్నారు. ఇక్కడ అన్నలు, ఇక్కడ భాస్కర్ సార్ గారు, మరి దౌలత్ సార్ గారు ఉన్నారు. వాళ్ళు వేదిక పైకి రావాలనేసి నేను కోరుకుంటున్నాను. మేము ముగ్గురం కూడా పోటీలో ఉన్నటువంటి వ్యక్తులం. వాళ్ళు కూడా ప్రజా ఉద్యమాల్లో ఉన్నటువంటి వ్యక్తులు. మరి దౌలత్ అన్న గారు, మరి అదేవిధంగా భాస్కర్ సార్ గారు కూడా గోలాం డెవలప్మెంట్ ఆఫీసర్ గారు, గుడ్ ఆఫీసర్, చాలా ఎలాంటి పొరపాట్లు చేయనటువంటి ఒక నిజాయితీగా పనిచేసేటువంటి ఆఫీసర్ భాస్కర్ సార్ గారు. వాళ్ళకి నేను ఈ ప్రభుత్వం నన్ను కాంగ్రెస్ జాతీయ రాష్ట్రీయ ప్రభుత్వం నన్ను గుర్తించి నాకు ఈరోజు ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను బరిలో ఉంచినటువంటి నా ప్రాజెక్టుతో పాటు పెండింగ్ ప్రాజెక్టులను కూడా కంప్లీట్ చేసే బాధ్యత నాది అని తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా రెవెన్యూ డివిజన్ మార్చాలని మీరు ఎప్పటి నుంచో కంటున్న కళ త్వరలోనే నిజమైతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి చదువుకున్నటువంటి పిల్లలకు ఎంతో మంది చదువుకున్న డిగ్రీ కాలేజీ ఇలా బోత్ నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లో లేకపోవడం వల్ల కూడా చాలా బాధాకరం. కాబట్టి తప్పకుండా మరి అధికారులను ఆదేశించి బోత్ లో డిగ్రీ కాలేజ్ కూడా ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. అదే విధంగా ఫైర్ స్టేషన్ కూడా లేదు. ఇల్లు కాలినా ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయినా కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. ఇవి ఈ నియోజకవర్గానికి అందరికి సంబంధించినటువంటి సమస్యలు. కాబట్టి వాటితో పాటు ఇంకా కేంద్రం ఇలా బీజేపీ ప్రభుత్వం, నిన్నటిదాకా బీజేపీ ఎంపీలే, మరి కేంద్రము బీఆర్ఎస్ ఒకటిగానే ఉన్నది. వాళ్ళ హయాంలో రోడ్లకు పర్మిషన్ రాలేదు. పోడు భూముల సమస్యలు ఎక్కడెక్కడనే ఉన్నాయి, బోరు సమస్యలు ఎక్కడెక్కడనే ఉన్నాయి. వాటన్నిటికి కూడా తొందరలోనే పూర్తి స్థాయి పరిష్కారం చూపించి ఫారెస్ట్ అధికారులకు కూడా ఒకటే తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ గవర్నమెంట్ అటవీ హక్కుల చట్టం ఇచ్చింది. కాంగ్రెస్ కేంద్రంలో ఉన్నప్పుడు పేదల కోసం ఆలోచించింది. భూముల పట్టాలతో పాటు
కానీ గత కొంతకాలంగా వాటిని ఆపుతున్నారు. మరి ఎవరు అక్కడ బీజేపీ కేంద్రంలో ఉండి బీజేపీ ఎంపీ ఉండి కూడా కనీసం మరి వీటి గురించి పట్టించుకోకపోవడం మూలంగానే ఇంకా వెనుకబడిపోయిందనే విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏ ఊర్లో మనం ఏ పని మొదలు పెట్టినా ఇది వైల్డ్ లైఫ్ అంటారు. వైల్డ్ లైఫ్ అనేది ప్రజల మీద కేంద్ర ప్రభుత్వానికి లేదు, మరి అటవీ ప్రాంత బిడ్డల మీద లేదు. ఇవాళ మీకు ఒక ఉదాహరణ చెప్పదలుచుకున్నా. నిన్న ఇన్ని రోజులు మోడీ గారు ఆద్వానిని వ్యతిరేకంగా ఉండేటోడు. నిన్న ఇంటికి పోయి భారతరత్న బిరుదు పట్టుకపోయి ఇచ్చినప్పుడు ఈ దేశంలో అత్యున్నత పదవి ఏంటిది? మరి రాజ్యాంగం ఇచ్చిన పదవి ఏంటిది? రాష్ట్రపతికి ఒక మహిళను పెట్టిరు, ఒక ఆదివాసీ మహిళకి ఇచ్చిరు. సంతాలు జాతి, మనం ఇక్కడ గోండు కోయ ఎట్లా అంటామో మరి అక్కడ ఒరిస్సాలో సంతాల్ తెగ, వాళ్ళది కూడా ఒక పెద్ద పోరాట చరిత్ర బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా ఇచ్చిన మాట గొప్పగా చెప్పుకున్నారు. కానీ కుర్చీ కాడ మరి ప్రధానమంత్రి ఏమో ఒక సీట్లో కూర్చుంటే మన రాష్ట్రపతి గారు నిలబడి ఉన్నారు. ఇది వాళ్ళు ఇచ్చేటువంటి గౌరవం. ఇవాళ నిధులు ఇస్తున్నాం ఆదిలాబాద్ అని చెప్పారు, మరి ఏదో పీవీటీసీలోకి ఇల్లు ఇచ్చినామని చెప్పారు. ఇల్లు కడదామని పోతే మీ ఢిల్లీ శాఖ చేతిలో ఉన్నటువంటి ఫారెస్ట్ వాళ్ళు మరి ఎప్పటికప్పుడు అడ్డుకుంటారు. నోట్లో బెల్లం పెట్టి కొట్టడం అంటే బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య. ప్రకటన వరకే, పత్రికల వరకే, కానీ గ్రౌండ్ లో ఒక్క పని కూడా జరగలేదు. బీజేపీ వాళ్ళు ఒక్క పని కూడా చేయలేదు. మీ ఊర్లో ఇల్లు ఇచ్చిండ్రా? రోడ్డు మీద 3 రంగుల జెండా ఎగరేయాలి. జెండా తీసుకొచ్చినప్పుడు కాంగ్రెస్ జెండాను పెడితే బ్రిటిష్ వాళ్ళు కాల్చి చంపుతుంటే కూడా పోరాటం చేసింది దేశ ప్రజలు జెండా కోసం, ఆత్మ గౌరవం కోసం. అలాంటి జెండాను కూడా పెట్టుకున్నటువంటి బీజేపీ వాళ్ళంట దేశ భక్తులంట. ఆ జెండాను నిలబెట్టడం కోసం ప్రాణాలు అర్పించి జైలు జీవితాన్ని అనుభవించిన కాంగ్రెస్ వాళ్ళంట దేశ ద్రోహులంట. ఇది వాళ్ళు తీసుకొచ్చే సిద్ధాంతం. కాబట్టి బీజేపీ అంటే ఆదాని అంబానీ ఆస్తులు పెంచింది. కాంగ్రెస్ అంటే పేదోళ్ళ భూములు పంచి, పేదోళ్ళ ఆస్తులు పెంచి ఆత్మగౌరవాన్ని పెంచినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఒక్క అవకాశం ప్రతి కార్యకర్త, ప్రతి మండల నాయకులు ఒక టీమ్ గా ఏర్పడి ప్రతి మండలాన్ని 5-6 క్లస్టర్లుగా, విభాగాలుగా ఏర్పాటు చేసుకుని ఒక్క నెల కష్టపడండి. ఈమె వాస్తవానికి సుగుణక్క ఒక సాధారణమైనటువంటి టీచర్, కానీ ప్రజలతో నిత్యం అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి, ప్రజల మధ్యలో ఉండగలిగేటువంటి వ్యక్తి. కాబట్టి ఈ రోజు ఒక ఆడకూతురుకు అవకాశం ఇద్దామని భాస్కర్ సార్ గాని, ఇంకా మన చాలా మంది రేఖా నాయక్ గారు, అదే విధంగా నరేష్